ముగ్గు అనేది కేవలం ఇంటి ముందు వేసే డిజైన్ కాదు, అది మన భారతీయ సాంప్రదాయం. ప్రతి ఉదయం మహిళ చేతులపై ఇల్లు శుభ్రం చేసి వాకిటి ముందు తెల్లని ముగ్గు ఇంటికి శుభాన్ని ఆహ్వానిస్తుంది, నెగిటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది. పెద్దలు ఒకప్పుడు చెప్పిన నమ్మకం ఇది. బియ్యం పిండితో వేసే ముగ్గులు చీమలకు, పక్షులకు ఆహారంగా మారతాయి. మహిళలకు ఓర్పు, కళాత్మక, సృజనాత్మక ముగ్గులు ఒక ఉదాహరణ. పండగలప్పుడు రంగురంగుల ముగ్గులు వేసి మన ఆనందాన్ని ప్రతిబింబిస్తాం. ఈ ఆధునిక కాలంలో కూడా ముగ్గులు సాంప్రదాయంగా కొనసాగిస్తుంటే మన సంస్కృతి ఎంత గొప్పగా చెప్పే నిదర్శనమో. ఇంటికి శుభాన్ని, శాంతిని, ఐశ్వర్యాన్ని కలిగిస్తాయి ఈ ముగ్గులు. దేవతలను కూడా ఆహ్వానించడానికి ముగ్గులు ఒక మార్గముగా భావిస్తారు. ప్రతి ముగ్గు ఒక ఇంటికి లక్ష్మీదేవిగా భావించి ఈ సాంప్రదాయంగా సంక్రాంతి నెలలో రంగురంగుల చిత్రంగా ఈ ముగ్గులు వేస్తారు. మనము ఇంటిని ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో లేచి మనం లక్ష్మీదేవిని ఆహ్వానించేదానికి ఈ ముగ్గులు మన సాంప్రదాయంగా ఏనాటి నుండో వస్తున్నాయి. ఈ ముగ్గు 15 చుక్కలు, మధ్య చుక్క 8 వచ్చే వరకు. ఈ ముగ్గు నచ్చితే, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.